ఇవాళ వీడియో వచ్చేసరికి కిరణ్ అబ్బవరం గారిది ది చెన్నై లవ్ స్టోరీ మూవీకి సంబంధించి ట్రైలర్ వచ్చింది. సో ట్రైలర్ చూసుకుంటే మాత్రం దగ్గర దగ్గర 3 మినిట్స్ 16 సెకండ్స్ దాకా ఉంది. నాకైతే ట్రైలర్ చూసినాక కొంచెం డిఫరెంట్ వైబ్‌తో పాటు స్టార్టింగ్ ఒక అమ్మాయి వైన్ షాప్ తీసుకో ఈ మధ్యకాలంలో అయితే నడుస్తుంది వైన్ తాగడం అది ఇది అని. కానీ ఏంది కథ, ఏంది సిట్యుయేషన్ అంటే మాత్రం డిఫరెంట్‌గా అయితే కనిపిస్తుంది. లైక్ అమ్మాయిది పాస్ట్ లైఫ్ పాస్ట్ లవ్ ఉండే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయనేసి తన వెంకటే ఒక సీన్ ఉంటది. కాలం నడుస్తుంటే మాట్లాడనేసి. సో, అదేమన్నా ఉందా అనే దాని మీద. సో, ఇంకో డైలాగ్ గూడా ఉంటది. తెలుగు ఇండస్ట్రీ పెట్టుకొని తమిళ్ సైడ్ ఎందుకొచ్చినావు అనేసి. అది కూడా డిఫరెంట్‌గా అనిపించి అంత పెద్ద ఇండస్ట్రీని వదిలేసి ఇక్కడికి ఎందుకొచ్చినా. నా ఒపీనియన్‌లో ఆహ్, ఎవరైతే లవర్స్ ఇప్పుడున్న జనరేషన్‌కి సెట్ అయ్యేటట్టు తీసిరన్నట్టు అనిపిస్తుంది. ట్రైలర్ ప్రకారం కూడా చూసుకుంటే కొన్ని కొన్ని ఓ 24 గంటలు మందు తాగుతున్నట్టు చూపిచ్చారు. పోర్ట్రే చేయడం కొంచెం ఆక్వర్డ్‌గా అనిపించింది. అంటే కొంచెం కొంతమంది డిఫరెంట్‌గా ఉంటది. అరే! ఎప్పుడు మొగోళ్ళు తిన్నారా ఆడ ఆడోళ్ళేం తాగరారా అన్న కాడికి తీసుకొచ్చిర్రు అనిపించింది. సో, కొంచెం అగ్రెసివ్ క్యారెక్టర్ లాగా ఉన్నట్టుంది ఫీమేల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో. అండ్ మన 'కిరణ్ అబ్బవరం' గారిదొచ్చేసరికి సాఫ్ట్ కార్నర్‌లో అండ్ దాంతో పాటు సాఫ్ట్ కార్నర్‌లో కొంచెం అగ్రెసివ్ అనుమానం లాగా అన్న క్యారెక్టర్ సెకండ్ హాఫ్‌లో మీకు ఆ క్యారెక్టర్ కనిపించేట్టుంది. ఎందుకంటే ఆహ్, ట్రైలర్ మొత్తంలో ఫస్ట్ హాఫ్ మొత్తంలో అంతా కూడా ఎమోషన్ బాగానే ఉంటాయి. సెకండ్ హాఫ్ వచ్చే డైలాగ్స్ అవన్నీ ఉంటాయి. కొంచెం లవ్ స్టోరీ లాగా ఉండబోతున్నట్టుగా అనిపిస్తుంది. సో, చూడాలి. నాకైతే మాత్రం ట్రైలర్ చూసినాక ఒక మంచి సస్పెన్స్‌తో పాటు కూడా ఉన్నట్టయితే కనిపించిందనమాట. ఈ మూవీకి బాగానే అనిపించింది గానీ, పబ్లిక్ టాక్ కష్టం అనిపించి ఇంకా 2 సార్ల పబ్లిక్ టాక్ కోసం పోవాల్సొస్తది. ఎందుకంటే 23న ఈ మూవీకి ఒక రోజు ముందు మన 'జననాయకన్' వస్తుంది. విజయ్ గారిది మన సీఎం అయింది కదా! ఫస్ట్ టైము. సో, అతనిది కూడా మూవీ ఉంది. సో, చూడాలి. 2 అయితే కష్టం కుదిరితే ఈ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొని పబ్లిక్ టాక్ అయితే కష్టం అనేసైతే ముందే చెప్పేస్తున్నాను. అండ్ ఇది నా ఒపీనియన్ అనమాట. మూవీకి సంబంధించిన రియాక్షన్ అనుకోవచ్చు. ఓవరాల్‌గా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపిస్తుంది. చూడాలి ఈ సినిమా వచ్చినాక ఎట్లుంటది ఏంటి సిట్యుయేషన్ అని. ఫైనల్‌గా ఇది నా ఒపీనియన్. రివ్యూ నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.